సార్ తురకా కిషోర్ అనే అతను ఒక వడ్డెర కులానికి సంబంధించినటువంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు. ఎదుగుతున్నటువంటి అంటే బండరాళ్ళు కొట్టి కొండల్ని పిండి చేసి తద్వారా చెమటోటి రక్తాన్ని చెమటగా మార్చి బతికేటువంటి సామాన్య కులంలో ఒకటైన వడ్డెర కులంలో పుట్టి రాజకీయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎదుగుతున్నటువంటి ఒక తురకా కిషోర్ అనే అతను ఒక వడ్డెర కులంలో అప్కమింగ్ పొలిటీషియను. అతను మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎవడయా అంటే విజయవాడ నుంచి ఒక ఇద్దరు ఆకు రౌడీలు మాచర్లు వెళ్ళి తొడగొట్టి మేము వచ్చాం ఎవడొస్తాడో రండి అని రెచ్చగొడితే ఏదో పరిణామాలు జరుగుతాయి. అందరూ కూర్చోరు కదా. ఎవడో ఒకడో అరం ఉంటారు తిరగబడేవాడు. ఆ రోజు జరిగిన పరిణామాలు అయితే ఇవాళ ఇన్ని కేసులు పెట్టి కేసు మీద కేసు పెట్టి అంటే అతను మర్డర్లు చేసేవాడు మీ దాంట్లో పుడితే మీ పార్టీలో పడితే పర్లా, మీ సభ్యత్వం తీసుకుంటే పర్లా, ఎన్ని మర్డర్లు చేసేసినా పర్లా. ఇవాళ ఒక చిన్న కులంలో పుట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నందుకు ఏంటి అతను చేసిన పాపం అంటే ఇది పాపం. ఎన్నాళ్ళు పెడతావు తురకా కిషోర్ని? ఎన్నాళ్ళు పెట్టగలవని అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టగలవు? నీ ప్రభుత్వం కూలేదాకా పెట్టగలవు, నువ్వు పతనం అయ్యేదాకా పెట్టగలవు చంద్రబాబు నాయుడు గారు. అంతకు మించి ఏం పెట్టగలవు నువ్వు? తురకా కిషోర్ లాంటి వాళ్ళు ఇప్పటికీ 206 రోజులు 8 రోజులు అయింది. 206 రోజులు 208 రోజుల నుంచి జైల్లో పెట్టగలిగావు అంటే దాదాపుగా సంవత్సరం. పెట్టుకో, ఇంకో 4 ఏళ్ళు పెట్టుకో. ఇవాళ ఎవరెవరైతే ఇలా తప్పుడు కేసులు పెట్టి ఒక మనిషిని అధికారం మదంతో ఉద్యోగానికి ఉన్నటువంటి అధికారంతో తప్పుడు కేసులు పెడితే 5 సంవత్సరాలు ఒక మనిషిని మగ్గదీస్తే జైల్లో పెడితే అక్రమంగా పర్యవసానాల మీద విచారణ జరుగుతుందా జరగదా అని అడుగుతున్నాను. పాపం పండదా? సామెతలు ఉన్నాయి కదా, పాపం పండే రోజు వచ్చినప్పుడు పండుతుంది ఖచ్చితంగా. ఎవరైతే ఇవాళ ఇలాంటి అమాయకమైనటువంటి లేదా తప్పుడు కేసుల ద్వారా వేధించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా జగన్ మీద ప్రేమే కసి పెంచుతుంది. మీరు ఎన్ని వేధింపులు చేసినా ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు 4 ఏళ్ళ 3 ఏళ్ళ మోడీ గారు ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం కుప్పకొలటం పతనం అవటం ఖాయం. ఆ రోజున ఖచ్చితంగా పాపం పండుతుంది. ఎవరెవరైతే ఈ పాపాలు చేశారో పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవ్వాల్సిందే, శిక్షకు అర్హులే అందరూ కూడా అనేది కూడా చెప్తూ కిషోర్ కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కిషోర్ లాంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుంది. పోరాడదాం, మీరందరూ కూడా ధైర్యంగా పోరాడండి, పోరాడదాం, తిరగబడితే పోరాడితే పోయేదేమీ లేదు. ఇలాంటి బానిస సంఖ్యలు తప్ప ఇలాంటి తప్పుడు ప్రభుత్వాలు కూలే వరకు పోరాడదామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కుటుంబానికి చెప్తున్నాం.